రికార్డ్ అయిన వీడియో క్లియర్ గానే ఉందా? చూస్తున్నారా రికార్డ్ అయిన వీడియోని? ఎవరు పలకట్లేదు. ఓకే. 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 సో మనకి సెలెక్టర్స్ వరకు ఫినిష్ అయింది. సో సెలెక్టర్స్. సో ఇవాళ మనం 3 టాపిక్స్ ఫినిష్ చేసాం. 4 టాపిక్స్ అన్నమాట. బార్డర్స్, ప్యాడింగ్, మార్జిన్, అవుట్‌లైన్. ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ మనకి డిజైనింగ్ పార్ట్‌లో. బాక్స్ మోడల్ అనేది లాస్ట్‌లో డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇవాళ వచ్చేసి ఓన్లీ ఈ 4 కాన్సెప్ట్స్ ఫినిష్ చేసుకుందాం. రేపు వీలైతే ఇవన్నీ ఫినిష్ చేద్దాం రేపు. సో రెగ్యులర్‌గా అటెండ్ అవ్వడానికి చూడండి. మిస్ అయితే అవ్వద్దు. రెగ్యులర్‌గా వాట్సాప్ చూస్తూ ఉండండి. నేను ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాను. అట్‌లీస్ట్ వీలైనప్పుడు నాకు మెసేజ్‌కి రిప్లై ఇవ్వండి అందరూ. ఓకేనా? అందరూ రిప్లై ఇస్తే నేను అందరి సాటిస్ఫాక్షన్‌తోనే నేను తీసుకుంటాను క్లాసు. అందరి ఒపీనియన్‌తోనే నేను తీసుకుంటా. అప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తాను క్లాస్. ఓకే. సో ఇవాళ బార్డర్స్, ప్యాడింగ్, మార్జిన్, అవుట్‌లైన్ గురించి చూద్దాం. సో అవన్నీ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో, రియల్ టైమ్ వర్క్స్‌లో ఎక్కడెక్కడ ఎలా యూజ్ అవుతాయని చూద్దాం. ఇక్కడ చూడండి మనకి బార్డర్ ఉంది మనకి. ఇలాంటి బార్డర్స్ చేసుకోవాలంటే బార్డర్స్ ఏదైనా సరే అప్లై చేయాలి అనేసి అనుకుంటే బార్డర్ కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఈ కంటెంట్ కి ఈ చుట్టూ చూడండి మనకి స్పేసింగ్ ఉంది. ఈ చుట్టూ స్పేసింగ్ ఉంది. ఆ చుట్టూ స్పేసింగ్ వచ్చేది ఏంటంటే ప్యాడింగ్ అన్నమాట. బార్డర్ కి అండ్ కంటెంట్ కి మిడిల్ లో స్పేసింగ్ వచ్చేసి ప్యాడింగ్ అన్నమాట. ఇప్పుడు అవుట్ సైడ్ లో చూడండి బార్డర్ కి అవుట్ సైడ్ లో స్పేసింగ్ ఉంది మనకి. బార్డర్ అవుట్ సైడ్ లో స్పేసింగ్ వస్తోంది అనేసి అనుకుంటే దట్ ఈస్ మార్జిన్. దట్ ఈస్ మార్జిన్ అన్నమాట మనకి. ఓకేనా? అవుట్ సైడ్ లో వస్తుందంటే దట్ ఈస్ మార్జిన్. ఇక్కడ చూడండి మనకి ఇది అజంప్షన్ అన్నమాట. ఇది ఒక బార్డర్ అయితే మనకి ఈ చుట్టూ బార్డర్ ఉంది అనేసి అనుకుంటే బార్డర్ కి కంటెంట్ మధ్యలో స్పేసింగ్ ఉంది మనకి. దాన్ని ప్యాడింగ్ అంటారు. బార్డర్ కి అవుట్ సైడ్ లో స్పేసింగ్ ఉంది అనుకుంటే అవుట్ సైడ్ అన్నమాట. బార్డర్ కి అవుట్ సైడ్ లో స్పేసింగ్ ఉంది అంటే దాన్ని మార్జిన్ అంటారు. ఓకేనా? అలాంటి వాటిని ఎలా చేసుకుంటాం ఏంటి అనేసి చూద్దాం. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఈ ఎలిమెంట్ కి టాప్ లో గాని, బాటమ్ లో గాని ఏదైనా స్పేసింగ్ రావాలన్నా అండ్ బార్డర్ రావాలన్నా, ఏమైనా చేసుకోవాలన్నా సరే ఈ 3 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. వాటిని ఏమంటారంటే బాక్స్ మోడల్ అంటారు వీటిని. బాక్స్ టైప్ లో ఏదున్నా సరే మనకి ఒకసారి డ్రా చేసి చూపిస్తాను చూడండి మీకి. ఈజీగా ఉంటది మీకి. బాక్స్ షేప్ లో ఏదున్నా సరే ఎయిదర్ రెక్టాంగిల్ లో గాని, ఎయిదర్ స్క్వేర్ బ్రాకెట్ లో గాని ఏదున్నా సరే మనకి ఎయిదర్ రెక్టాంగిల్ లో గాని, ఎయిదర్ స్క్వేర్ బ్రాకెట్ లో గాని ఎలా ఉన్నా సరే మనకి స్క్వేర్ బ్రాకెట్ ఇట్లా రెక్టాంగిల్ లో ఎలా ఉన్నా సరే మనకి బార్డర్స్ గాని, ప్యాడింగ్స్ గాని, మార్జిన్స్ గాని, అవుట్‌లైన్ గాని వీటి నాలుగింటిని అప్లై చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది కంటెంట్ అనుకుంటే మనకి లోపల రాసుకున్నది లోపల రాసుకునేది కంటెంట్ అనుకుంటే ఇది కంటెంట్. అండ్ ఇది బార్డర్. బార్డర్. ఇది ప్యాడింగ్. స్పేసింగ్ అన్నమాట ప్యాడింగ్. అవుట్ సైడ్ లో స్పేసింగ్ ఉంది చూడండి మనకి. అవుట్ సైడ్ లో స్పేసింగ్ రావాలి అనేసి అనుకుంటే దాన్ని మార్జిన్ అంటారు. సేమ్ లైక్ దీన్ని ఏమంటారంటే ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్. కంటెంట్ కి టాప్ లో వచ్చేదాన్ని స్పేసింగ్ ప్యాడింగ్ టాప్. బార్డర్ కి అండ్ కంటెంట్ కి మధ్యలోనే స్పేసింగ్ రావాలి. బార్డర్ కి అండ్ కంటెంట్. ఇన్ కేస్ బార్డర్ లేకపోయినా సరే మన అజంప్షన్ ఈ ఎలిమెంట్ యొక్క విడ్త్ ఇంత. దీని లోపల కల్లా మన ప్యాడింగ్ రావాలంటే దీని లోపల కల్లా మనకి దీని పైన బార్డర్ రావాలి అంటే ఎలా అనేసి ఇవన్నమాట. ఈ స్టైలింగ్స్ అన్ని ఇవాళ చూస్తాం. ఒక ఎలిమెంట్ కి ఇంత అట్రాక్టివ్ గా మనం చేసుకోవడానికి ఏమేం చేస్తాం అనేసి. ఇలా ఈక్వల్ గా ఇట్లా సైడ్ బై సైడ్ రావడానికి ఇంకా కాన్సెప్ట్ ఉంది ఇంకా. లాస్ట్ కాన్సెప్ట్ అన్నమాట మనకి కాలమ్స్ టాపిక్ అనేసి ఒకటి ఉంటది. ఫ్లెక్స్ కాన్సెప్ట్ అనేసి ఇంకోటి ఉంటది.
ఈ 2 కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం ఇలా సైడ్ బై సైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే కాన్సెప్ట్స్ మనకు రాదు. ఫ్లోట్ కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది. ఆ ఫ్లోట్ కాన్సెప్ట్స్ కూడా మనం సైడ్ బై సైడ్ వచ్చేట్టు మనం చేసుకోవచ్చు అనమాట. అవన్నీ తర్వాత చూద్దాం మనం. ఓకేనా? ఇది ఒక స్ట్రక్చర్, ఒక తెలియడానికి అనమాట. అంతగా కావాలనుకుంటే W3 స్కూల్స్ లేక ఓపెన్ చేయండి మీరు. W3 స్కూల్ వెళ్ళేసి సో లర్న్ సిఎస్ఎస్కి వెళ్ళేసి ఇక్కడ బాక్స్ మోడల్ అనేసి ఉంటుంది మీకు. చూడండి బాక్స్ మోడల్. ఈ బాక్స్ మోడల్ కంప్లీట్ గా ఉంటుంది చూడండి. ఇది కంటెంట్ అనుకుంటే బార్డర్ కి కంటెంట్ మధ్యలో వచ్చింది ప్యాడింగ్ అండ్ బార్డర్ అవుట్ సైడ్ లో వచ్చింది మార్జిన్. సో ఇదంతా మొత్తం ఒక క్లీన్ గా కోడ్ లో చూద్దాం మనం. కంప్లీట్ గా ప్రాక్టికల్ గా చూద్దాం మనం. క్లాసెస్ అర్థం కాకపోతే నాకు ముందే చెప్పండి. నేను ఇంకా స్లోగా చెప్పడానికైనా చూస్తాను. లేదు అర్థం అవుతోంది అనుకుంటే హ్యాపీ. అర్థం అవ్వలేదు అనేసి అనుకుంటే నాకు చెప్పండి. బార్డర్స్ ఒక కాన్సెప్ట్ నీట్ గా వినండి, రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని ఈజీగా అర్థమవుతాయి. ఒక కాన్సెప్ట్ నీట్ గా వినండి, రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని నీట్ గా అర్థమవుతాయి. సో div1, div2, div3 అండ్ స్టైల్ అన్నమాట. ఇప్పుడు స్టైల్ కి వచ్చేసి ఇవన్నీ మనకు అప్లై చేసాం కదా, ఇవన్నీ నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మనం వీటి గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం మనం. ఒకసారి చూద్దాం అవుట్పుట్ మనకి ఎలా ఉందని తెలిస్తేనే కదా మళ్ళీ రిమైనింగ్ అని చేయగలం. ఇక్కడ చూడండి ఇలా ఉంది మనకి. సో వీటికి నేను బార్డర్ అప్లై చేయాలి అనేసి అనుకుంటున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బార్డర్ అప్లై చేసే ముందు ఈ టెక్స్ట్ కలర్ ఏమి ఇచ్చారు అనేసి మెయిన్ ఇంపార్టెంట్. టెక్స్ట్ కలర్ మనకి వైట్ ఇచ్చి ఉంటే బార్డర్ కలర్ కూడా వైట్ అయిపోద్ది మనం ఇవ్వకపోతే నార్మల్ గా. ఇప్పుడు స్టైల్ అనేసి నేను ఇస్తాను, స్టైల్ ఇచ్చాను. ఈ స్టైల్లో నేను ఏది రాసినా సరే మూడింటికి అప్లై అవుతుంది. మనకు బార్డర్ కి 3 వాల్యూస్ ఉంటాయి. ఒకటి బార్డర్ స్టైల్ అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. బార్డర్ స్టైల్ అనేసి మనకు ఉండాలి. నెక్స్ట్ బార్డర్ కలర్, తర్వాత బార్డర్ విడ్త్ అన్నమాట. ఈ 3 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు బార్డర్ స్టైల్ అన్నమాట. బార్డర్ స్టైల్ అనేది ఏంటంటే బార్డర్ ఎలా ఉండాలి, లైన్ గా ఉండాలనా, డాటెడ్ గా ఉండాలనా, డాష్డ్ గా ఉండాలనా, ఇన్సెట్ లో ఉండాలనా, అవుట్ సెట్ లో ఉండాలనా, రిడ్జ్ గా ఉండాలనా, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట టైప్స్. లైన్ గా ఉండాలి, నార్మల్ గా లైన్ గా ఉండాలంటే దాన్ని ఏమంటారు అంటే సాలిడ్ అంటారు అనమాట. బార్డర్ స్టైల్ సాలిడ్. ఇప్పుడు ఇవన్నీ కలర్ వైట్ ఉండడం వల్ల ఈ బాక్స్ అంటే బార్డర్ స్టైల్ వచ్చేసి సాలిడ్ వస్తే మనకి ఏమైతుంది అంటే అది వైట్ కలర్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి కొద్దిగా సైడ్ అవుతుంది చూడండి, కొద్దిగా విడ్త్ పెరిగింది మనకి. విడ్త్ పెరిగింది అంటే మనకు అప్లై అయ్యింది కానీ ఆ బార్డర్ మనకు కనపడలేదు అంటే డిఫాల్ట్ గా మనకి బార్డర్ వచ్చేసి కలర్ రెడ్, అది బ్లాక్ ఉంటది. డిఫాల్ట్ బార్డర్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంటది. కానీ ఈ కలర్ వైట్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఆ బార్డర్ కూడా వైట్ లేకే మారిపోద్ది. ఇప్పుడు చూడండి ఇవన్నీ కామెంట్ లో పెట్టేశాను. వైట్ 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 ఇవన్నీ కామెంట్ లో పెట్టాను. ఒకసారి చూద్దాం మనం. చూడండి బ్లాక్ లేక్ వచ్చేసింది, బ్లాక్ బార్డర్ అప్లై అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బార్డర్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే బార్డర్ స్టైల్ లేదే ఏది అప్లై అవ్వదు. బార్డర్ స్టైల్ ఇస్తే డిఫాల్ట్ కలర్ ఏంటంటే బ్లాక్ అనమాట మనకి. ఇప్పుడు బార్డర్ కలర్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. సో నా సైడ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. నా సైడ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఒకసారి నీ సైడ్ ఏమన్నా చూడు శ్రీను. అందరికి అలాగే ఉందా నా వాయిస్? శ్రీను నీ సైడ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది నెట్, ఒకసారి చెక్ చేసుకో. బార్డర్ కలర్ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే బార్డర్ కలర్ అన్నమాట. బార్డర్ కలర్ వచ్చేసి అక్కడ ఉండేది కాకుండా డిఫరెంట్ గా ఇవ్వండి. హార్ట్ పింక్ అనేసి ఇస్తున్నా. ఒకసారి చూద్దాం మనకి బార్డర్ కలర్ హార్ట్ పింక్ లో వచ్చిందా లేదా అనేసి. హార్ట్ పింక్ అప్లై అయింది. ఇప్పుడు నార్మల్ గా కలర్ ఇవ్వండి ఇంకా.
కలర్ బార్డర్ కలర్ ఇచ్చినప్పుడు ఈ కలర్ ఎలా ఇచ్చినా నో ప్రాబ్లం. ఇన్ కేస్ బార్డర్ కలర్ లేదు అనేసి అనుకుంటే డెఫినెట్ గా కలర్ అనే ప్రాపర్టీ ఇవ్వడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది మనకి. చూడండి మనకి బార్డర్ వచ్చేసి నీట్ గా అప్లై అయింది మనకి. ఇంకోటి బార్డర్ విడ్త్ పెంచుకోవాలనుకుంటాం. ఇంత నాకు సరిపోలేదు అది. బార్డర్ ఐఫన్ విడ్త్ వచ్చేసి 5 పిక్సెల్ ఇస్తాను. చూడండి క్లియరా? ఇప్పుడు ఈ 3 ఇచ్చాం. మనకి బార్డర్ స్టైల్ ఒకటే కలర్ ఉంది, బార్డర్ కలర్ ఒకటే ఉంది, బార్డర్ విడ్త్ ఒకటే ఉంది. ఇలా ఒకటే ఉన్నప్పుడు ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ ఉంది మనకి. ఎన్ని కామెంట్లు పెట్టేస్తున్నాయో ఆ షార్ట్ అండ్ ప్రాపర్టీ ఏంటి అని చూడండి. దీన్నే ఎలా రాయొచ్చు అంటే షార్ట్ అండ్ ప్రాపర్టీ బార్డర్ అన్నమాట. బార్డర్ కోలన్ విడ్త్ 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్ ఇలా రాయొచ్చు. దీని షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఈ ఆర్డర్ అలానే ఉండొచ్చు. సాలిడ్ ముందు ఉండొచ్చు, 5 పిక్సెల్ తర్వాత ఉండొచ్చు, హాట్ పింక్ ముందు ఉండొచ్చు, ఏదైనా సరే ఈ ఆర్డర్ అలానే ఉండొచ్చు. కానీ ఒక్కొక్క ప్రాపర్టీకి వచ్చి మనకి స్పేసింగ్ ఉండాలి మనకి. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. చూడండి మనకి అప్లై అయింది. ఇప్పుడు ఓన్లీ నాకు బార్డర్ లెఫ్ట్ సైడే కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం రాస్తా అంటే బార్డర్ ఐఫన్ లెఫ్ట్. బార్డర్ ఓన్లీ లెఫ్ట్ సైడే కావాలనుకుంటున్నా. ఇది వద్దు నాకు. బార్డర్ ఓన్లీ లెఫ్ట్ సైడే కావాలనుకుంటున్నా. ఈ బార్డర్ మీనింగ్ ఏంటంటే బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్, బార్డర్ లెఫ్ట్, ఈ 4 సైడ్స్ ఈ బార్డర్ ని సప్లై అవుతుంది. ఇన్ కేస్ నాకు ఒకే సైడే కావాలనుకుంటున్నా అప్పుడు ఏం చేస్తానంటే బార్డర్ లెఫ్టే ఇస్తున్నా నేను. బార్డర్ లెఫ్ట్ 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్ అనేసి అంటుంది. ఒకసారి చూద్దాం మనం. చూడండి ఓన్లీ లెఫ్ట్ సైడ్ వచ్చింది మనకి. ఓన్లీ బాటమ్ కావాలనుకుంటున్నా. ఓన్లీ బాటమే కావాలనుకుంటున్నాం. బాటమ్ బార్డర్ బాటమ్ వచ్చేసి మనకి 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్. చూద్దాం మనకి రిఫ్రెష్. చూడండి ఓన్లీ బార్డర్ బాటమ్ అప్లై అయిపోయింది మనకి. అదే బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ లెఫ్ట్ ఏదైనా సరే మనకు అప్లై చేసుకోవచ్చు ఇలాగా 4 వాల్యూస్ ని. లేదు ఆల్ సైడ్స్ లో మనకు కావాలి అనేసి అనుకుంటే బార్డర్ అనేసి అప్లై చేస్తే వచ్చేస్తుంది. రిమైనింగ్ పార్ట్స్ అన్ని మీరు అప్లై చేసి చూడండి. ఓకేనా? నేను కొన్నింటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి రిమైనింగ్ వాటి అన్నిటికీ మీరు ప్రాక్టీస్ చేయండి. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ అంటే 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్ అన్నప్పుడు మొత్తం ఆల్ సైడ్స్ లో మనకు వస్తుంది. లేదనుకుంటే మనకు నార్మల్. ఓకేనా? క్లియరా? క్లియరా? బార్డర్ ఒకటే వాల్యూ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పార్ట్ చెప్తాను నేను. ఇవన్నీ మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి 1 by 1. నేను ఇది వచ్చేసి కామెంట్స్ లో పెట్టేస్తున్నాను. మీకు ఏదైతే అవసరమో అవే మీరు ప్రాక్టీస్ చేయండి. వీటిలో ఇంకా చాలా వాల్యూస్ ఉన్నాయి మీకు. బార్డర్ లెఫ్ట్ అంటే ఫస్ట్ వచ్చేసి బార్డర్ టాప్, లెఫ్ట్, రైట్. ఫస్ట్ బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్ అండ్ బార్డర్ లెఫ్ట్. ఇది ఆర్డర్ అన్నమాట. మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి 1 by 1 వెళ్తుంది. మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి వెళ్తుంది. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్ అనేసి సింగిల్ అనమాట. ఆ సింగిల్ రాసినప్పుడు మనకి ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. లేదు ఏదో ఒక సైడ్ లో అనుకుంటే బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్, బార్డర్ లెఫ్ట్ ఇలా. ఇప్పుడు ఈ వాల్యూస్ గురించి చూద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్స్ లోని ఇంకా కొన్ని ఇన్ డెప్త్ గా అనమాట. మనం బార్డర్స్ ఇన్ డెప్త్ అంటే జస్ట్ రాస్తున్నాను అంతేది. ఇప్పుడు ఇవన్నీ వీటి గురించి అయిపోయింది మనకి. ఇప్పుడు బార్డర్ లో వచ్చేసి మనకి డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పాను కదా నేను. ఇవి డిఫరెంట్ స్టైల్స్ వచ్చేసి మనకి ఒకటే వాల్యూ రావడం వల్ల ఏమైతుందంటే టాప్ అప్లై అవుతుంది, రైట్ అప్లై అవుతుంది, బాటమ్ అప్లై అవుతుంది, లెఫ్ట్ అప్లై అయిపోతుంది. అదే గనక 4 వాల్యూస్ ఉన్నప్పుడు దీంట్లో చూడండి
సాలిడ్ స్పేస్ ఇచ్చేసి మనకి బార్డర్ స్టైల్లో కూడా 4 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సాలిడ్ స్పేస్ డాటెడ్ స్పేస్ డాష్డ్ స్పేస్ డబల్, ఇలాంటివన్నీ చాలా టైప్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ చూడాలి అనేసి అనుకుంటే సేమ్ W3 స్కూల్స్ లోకి వెళ్ళండి, బార్డర్స్ లోకి వెళ్ళండి. బార్డర్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ బార్డర్ స్టైల్స్ అన్నమాట. డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబల్, గ్రివీ, రిడ్జ్, ఇన్సర్ట్, అవుట్సెట్, నన్ను, హిడెన్, ఇన్ని వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. డబల్, డాష్డ్, సాలిడ్, డబల్, గ్రూవీ, రిడ్జ్, ఇన్సర్ట్, అవుట్సెట్ అండ్ నో బార్డర్, హిడెన్ బార్డర్ అండ్ మిక్స్డ్ బార్డర్. ఆ మిక్స్డ్ బార్డర్ ఇప్పుడు చెప్తున్నాను నేను. ఆ మిక్స్డ్ బార్డర్ ఇది అనమాట. సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. చూడండి మనకి ఫస్ట్ సాలిడ్ మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ లో మనకు 4 వాల్యూస్ ఉన్నాయనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాల్యూ మనకి టాప్. ఎక్కడైనా సరే మనకి ఈ సిఎస్ఎస్ లో ఎక్కడ 4 వాల్యూస్ వచ్చినా మనకి ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. ఓకేనా? ఎక్కడైనా సరే 4 వాల్యూస్ వచ్చాయనుకుంటే ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ వాల్యూ సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్. తరువాత ఓన్లీ 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ ఉన్నాయనుకోండి, గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్. ఇది కామెంట్లు పెడుతున్నాను. మనకు వచ్చే వాల్యూస్ లో 3 వాల్యూస్ ఉన్నాయనుకుంటే ఒకే ఆర్డర్ చేయండి. ఫస్ట్ వాల్యూ వచ్చేసి టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్. లెఫ్ట్ వాల్యూ ఏమొస్తుందంటే దాని ఆపోజిట్ లో ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్. లెఫ్ట్ వాల్యూ ఏమొస్తుందంటే దాని ఆపోజిట్ లో ఏదైతే ఉంటుందో అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. అదే కనుక 2 వాల్యూస్ ఉన్నాయి అనేసి అనుకుంటే బార్డర్ వాల్యూ, 2 వాల్యూస్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్. అదే కనుక బాటమ్ వాల్యూ దాని టాప్ లో ఏదైతే ఉంటుందో అదే బాటమ్ లో అప్లై అవుతుంది. ఫోర్త్ వాల్యూ దాని ఆపోజిట్ లో ఏదైతే ఉంటుందో అదే అప్లై అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సేమ్ లైక్ ఒకటే వాల్యూ ఉంది అనేసి అనుకుంటే మనకి సింగిల్ వాల్యూ ఉంది అనుకుంటే ఆల్ సైడ్స్, ఆల్రెడీ ఇందాక చూసాం మనం. సింగిల్ వాల్యూ ఉంది అనేసి అనుకుంటే ఆల్ సైడ్స్ కి మనకు అప్లై అవుతుంది. ఆల్ సైడ్స్. ఓకే, నెక్స్ట్ సేమ్ లైక్ ఈ వాల్యూస్ కూడా అంతే. 4 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. 3 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్, రైట్, బాటమ్. లెఫ్ట్ సైడ్ కి దాని ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అదే. అదే 2 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. 1 వాల్యూ ఉన్నప్పుడు ఆల్ వాల్యూస్. సేమ్ లైక్ ఈ విత్ కూడా అలాగే మీరు రాస్తారు. ఓకేనా? ఇది బార్డర్స్ గురించి అన్నమాట. ఇంకా ఈ బార్డర్స్ గురించి కొద్దిగా ఇంకో ప్రాపర్టీ మనం చూసాం. బార్డర్స్ వచ్చేసి కార్నర్స్ వచ్చేసి మనకి కొన్ని కర్వ్ షేప్ లోకి కొన్ని వస్తాయి. ఇది షార్ప్ గా ఉంది. ఈ షార్ప్ గా లేకుండా కొద్ది కర్వ్ షేప్ లోకి నాకు కావాలనుకుంటున్నా. ఇన్ కేస్ డబుల్ బదులు నేను ఏం చేస్తున్నా అంటే సాలిడ్ ఇస్తాను. ఇలా ఎప్పుడైనా సరే 2 ప్రాపర్టీస్ కామన్ గా ఇలా వచ్చాయనుకుంటే ఏదైతే లాస్ట్ ఉంటుందో ఆ వాల్యూ ఫైనల్ అవుట్పుట్. గుర్తుపెట్టుకోండి, ఇలా 2 వాల్యూస్ మనకి కామన్ గా ఉన్నాయి అనేసి అనుకుంటే ఏదైతే లాస్ట్ వాల్యూ ఉంటుందో అదే ఫైనల్ అవుట్పుట్ మనకి. ఇప్పుడు చూడండి మనకి సాలిడ్ వస్తుంది. సాలిడ్ ఇక్కడ చూడండి షార్ప్ గా ఉంది మనకి. షార్ప్ గా ఉంది మనకి. ఈ షార్ప్ గా ఉండేది మనకి కొద్ది కర్వ్ షేప్ లో మనకు కావాలనుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇవ్వండి. ఇది ఇంకొక కాన్సెప్ట్ అనేది బార్డర్ రేడియస్ అనేసి దీన్ని చెప్తున్నా. చూడండి బార్డర్ రేడియస్ కర్వ్ షేప్ లో మనకు వచ్చింది. దీనికి కూడా మన 4 వాల్యూస్ ఉంటాయి మనకి. యాక్చువల్ గా 4 వాల్యూస్ ఉంటాయి. 10, 20 పిక్సెల్, 30 పిక్సెల్, 40 పిక్సెల్. 1 బై 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ రిమైనింగ్ అని మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి కూడా 4 వాల్యూస్ ఉంటాయి మనకి. ఫస్ట్ వాల్యూ ఏం తీసుకుంటా అంటే ఈ వాల్యూ తీసుకుంటాను. లెఫ్ట్ టాప్ ని ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ రైట్ టాప్, థర్డ్ వాల్యూ రైట్ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ బాటమ్. 3 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ. ఫోర్త్ వాల్యూ దాని ఆపోజిట్ కార్నర్ లో ఉండేది ఈ ఫోర్త్ వాల్యూ తీసుకుంటుంది. 2 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ది ఇక్కడ, సెకండ్ ది ఇక్కడ. ఒకటే వాల్యూ ఉంది ఆల్ సైడ్స్. ఒకసారి చూద్దాం మనకి. ఇప్పుడు చూడండి మనకి ఇలాంటి షేప్స్ మీరు చూసే ఉంటారు. కొద్దిగా ఎక్కువ, కొద్దిగా తక్కువ, ఇలాంటి షేప్స్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక 60 ఇస్తున్నాను.
అండ్ ఇక్కడ 60 ఇస్తున్నా. 60 పిక్సెల్ అనేసి 2 వాల్యూస్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం మనకి. చూడండి 60 ఇవ్వడం వల్ల ఇక్కడ వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ ఇద్దాం మనకి. ఈ వాల్యూలో మనం 60 ఇద్దాం. లాస్ట్ వాల్యూలో ఇక్కడ వచ్చేసి మనకి 10 ఇద్దాం. చూడండి ఈ షేప్ లోకి మనకు వచ్చాయి. కొన్ని ఈ షేప్ లో కూడా మీరు చూసే ఉంటారు. ఇంకా ఇన్డెప్త్ గా కావాలి అనేసి అనుకుంటే 90 పిక్సెల్ అండి, 90 పిక్సెల్ అండి. సో ఇలాంటి షేప్స్ అన్ని మనకి మార్చుకోవడానికి ఈ బార్డర్ రేడియస్ అనేసి మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ మీరు యూజ్ చేసి సార్ ట్రై చేయండి. మీకంటూ రిజల్ట్ అనేది మీకు అవుట్పుట్ వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను. ఇంకా ఇన్ డెప్త్ గా దీని గురించి ఇంకో వాల్యూ ఉంది బార్డర్ రేడియస్ అనేది. అది తర్వాత కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్ గా బార్డర్స్ గురించి. సేమ్ ఇప్పుడు మీరు బాగా విని ఉంటే ప్యాడింగ్ గురించి ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఓకే, ఇప్పుడు ప్యాడింగ్స్ అనమాట. ప్యాడింగ్ బార్డర్ వచ్చేసి నేను బార్డర్ స్టైల్ డబల్ ఇస్తున్నా. అండ్ బార్డర్ వచ్చేసి దేనికి షార్ట్ అండ్ ప్రాపర్టీ వాడుకుందాం మనం. షార్ట్ అండ్ ప్రాపర్టీ వాడదాం. బార్డర్ వచ్చేసి మనకి 5 పిక్సెల్ డబల్ హాట్ పింక్. చూడండి సో ఇంకా అప్లై అవ్వలేదు. మనకి ఏం చూద్దాం. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ డబల్ హాట్ పింక్. హాట్ ఇక చూడండి ఇలా అప్లై అయింది మనకి. ఇప్పుడు మనకి లోపల కల కంటెంట్ చూడండి చాలా క్లమ్జీగా ఉంది మనకి. సో అందుకోసం వచ్చేసి ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాం. చూడండి ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇవ్వగానే టాప్ 30%, రైట్, బాటమ్, లెఫ్ట్. ఓకేనా? 30 పిక్సెల్ వచ్చేసి మనకి ప్యాడింగ్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం. ప్యాడింగ్ 30 పిక్సెల్ 30 పిక్సెల్ 30 పిక్సెల్ 30 పిక్సెల్. దీని మీనింగ్ అనమాట. ఈ 30 పిక్సెల్ సింగిల్ మీనింగే ఈ మీనింగ్ అనమాట మనకి. అదే కనుక డిఫరెంట్ వాల్యూస్ కావాలనుకుంటే 20, 10 ఇలా 30 ఇలా పెట్టుకోండి. ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్ అండ్ ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. 3 వాల్యూస్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ దాని ఆపోజిట్ సైడ్ లో ఏదైతే ఉంది అది. 2 వాల్యూస్ ఉన్నాయనుకుంటే టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. సింగిల్ వాల్యూ ఉందనుకుంటే ఆల్ సైడ్స్. అదే కనుక స్పెసిఫిక్ గా ఒక డైరెక్షన్ లోనే మీకు కావాలి అనేసి అనుకుంటే ప్యాడింగ్ ఓన్లీ టాప్ లోనే కావాలనుకుంటే ప్యాడింగ్ టాప్ 30 పిక్సెల్. లేదు ఓన్లీ వేరే డైరెక్షన్ లో కావాలంటే, ఎవరికైనా ఏమన్నా డౌటా? ఎవరికైనా ఏమన్నా డౌట్? ప్యాడింగ్ బాటమ్ 30 పిక్సెల్. అదే కనుక ప్యాడింగ్ లెఫ్ట్ 30 పిక్సెల్. ప్యాడింగ్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఇలా 4 వాల్యూస్. ఓకేనా? ప్యాడింగ్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. అనుకోండి సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే మీనింగే ఇది. దాంట్లో వాల్యూస్ మీరు 3 వాల్యూస్ తీసుకున్నా, 2 వాల్యూస్ తీసుకున్నా, ఏమైనా సరే తీసుకున్నా ఈ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ప్యాడింగ్ గురించి క్లియర్ కదా? సేమ్ లైక్ ప్యాడింగ్ ఉండే చోట మార్జిన్ పెట్టేస్తే అయిపోద్ది అంతే. ఈ మార్జిన్ అనేది ఏంటంటే బార్డర్ అవుట్ సైడ్ అనమాట. మార్జిన్ అనేది ఏంటంటే బార్డర్ అవుట్ సైడ్.
ఇప్పుడు ఇవన్నీ వదిలి నేను ప్యాడింగ్ ఒకటి తీసుకుంటాను. మార్జిన్ 25 పిక్సెల్ ఇస్తున్నాయి, ఎక్కువ లేకుండా 25 పిక్సెల్. చూద్దాం. చూడండి మార్జిన్ అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ లో మనకి ఏదైనా స్పేసింగ్ కావాలి, ఒక ఎలిమెంట్ యొక్క చుట్టూ మనకి స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే ఇలాగా, ఒక ఎలిమెంట్ లోపల గల మన స్పేసింగ్ కావాలనుకుంటే ప్యాడింగ్, బార్డర్ కావాలంటే బార్డర్ అనే ప్రాపర్టీ. అర్థమైంది అనుకుంటాను. సో మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, ఏదైనా సరే మనకి మార్జిన్ టాప్ అంటే ఈ బార్డర్ అవుట్ సైడ్ లో ఉండేది. ఈ బార్డర్ కూడా చూడండి, మనకి బార్డర్ కూడా మనకి కలర్ లోపలే వచ్చింటది. మనకి ఏదైతే ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రాసింటామో దాంట్లోకి వచ్చింటది. దాని అవుట్ సైడ్ లో వచ్చిండేదే, ఆ ఎలిమెంట్ యొక్క అవుట్ సైడ్ లో వచ్చిండేదే మనకి మార్జిన్ అనమాట మనకి. సో ఈ ఎలిమెంట్ యొక్క కంప్లీట్ డిస్క్రిప్షన్ మీరు చూడాలి అనేసి అనుకుంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ ఎలిమెంట్ ఎంత విడ్త్ ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత స్పేసింగ్ ఆక్యుపై చేస్తుంది అని చూడాలి అనేసి అనుకుంటే దీని యొక్క పేరెంట్ ఐడెంటిఫై చేయండి. డివ్ అనేది స్టైల్ అనేసి దాని పేరెంట్ అనుకోండి. కొద్ది కిందికి వస్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అప్లై అవుతుంది. ఈ టోటల్ విడ్త్ వచ్చేసి మనకి 12, 13, దాని ప్యాడింగ్ వచ్చేసి 30, దాని యొక్క బార్డర్ వచ్చేసి 5, దాని యొక్క మార్జిన్ వచ్చేసి 25. ఇటువంటి ఈ కంప్లీట్ పిక్చర్ కొద్ది కిందికి వస్తే మనకి ఏ ఎలిమెంట్ అయితే మనకి క్లిక్ చేస్తే ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్, ఆ ఎలిమెంట్ యొక్క మొత్తం డైమెన్షన్స్ అన్ని ఇక్కడ వస్తుంటాయి. చూడండి, మనం ఈ ఎలిమెంట్ కి అప్లై చేసిన ప్యాడింగ్ టాప్ లో, రైట్ లో, బాటమ్ లో, లెఫ్ట్ లో ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ మనకి హోవర్ చేయగానే ఇక్కడ చూడండి మనకి 1 by 1 కనిపిస్తుంది. హోవర్ చేయగానే మనకి 1 by 1 కనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి బార్డర్ అండ్ మార్జిన్ వచ్చేసి మార్జిన్, ఇవన్నీ చూడండి మనకి. ఓకేనా, క్లియరా? ఇది బార్డర్ గురించి, మార్జిన్ గురించి. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఒక లైవ్ ప్రాజెక్ట్ చూసినా ఇక్కడ మొత్తం లోపల కల్లా స్పేసింగ్ వచ్చిందంటే ప్యాడింగ్, అవుట్ సైడ్ లో స్పేసింగ్ వచ్చిందంటే మార్జిన్, ఇటుపక్క స్పేసింగ్ వచ్చిందంటే దట్ ఈస్ మార్జిన్, ఇటు పైన కల్లా స్పేసింగ్ వచ్చిందంటే దట్ ఈస్ మార్జిన్, ఇటుపక్క స్పేసింగ్ వచ్చిందంటే దట్ ఈస్ మార్జిన్. ఇక్కడ వీటి మధ్య ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ వచ్చిందంటే దట్ ఈస్ ప్యాడింగ్. ఓకేనా, వీటి మధ్యలో స్పేసింగ్ వచ్చింది దట్ ఈస్ ప్యాడింగ్. ఇక్కడ వీటి మధ్యలో స్పేసింగ్ వచ్చింది దట్ ఈస్ ప్యాడింగ్. దీనికి బార్డర్ వచ్చిందంటే దట్ ఈస్ ప్యాడింగ్, అదే బార్డర్ అన్నమాట. వీటి చుట్టూ స్పేసింగ్ వచ్చిందంటే దట్ ఈస్ ప్యాడింగ్. ఇది స్పేసింగ్ వచ్చిందంటే ప్యాడింగ్. ఈ అవుట్ సైడ్ లో స్పేసింగ్ వచ్చింది అనుకుంటే దట్ ఈస్ మార్జిన్. సేమ్ ఇక్కడ చూడండి మీరు, ఈ చుట్టూ ఒక బార్డర్ లైన్ వచ్చింది చూడండి మనకి. ఈ బార్డర్ రావాలనుకుంటే బార్డర్, స్పేసింగ్ రావాలంటే ప్యాడింగ్, వచ్చే స్పేసింగ్ రావాలంటే మార్జిన్. ఓకేనా, ఇవి కాన్సెప్ట్స్ అన్ని ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇవాళ అవుట్ లైన్ అనమాట. బార్డర్ కి ఎలాగైతే వాల్యూస్ ఉన్నాయో దేడుకు అదే వాల్యూస్ అనమాట మనకి, కొత్తగా ఏం లేదు. అవుట్ లైన్ కి అవుట్ లైన్ విడ్త్, అవుట్ లైన్ కలర్, అవుట్ లైన్ స్టైల్, దాన్ని షార్ట్ హ్యాండ్ లో చెప్పేస్తున్నాను. అవుట్ లైన్ అనేది అవసరం లేదు. అవుట్ లైన్ ఏదైనా సరే రిమూవ్ చేసుకోవాలంటే అవుట్ లైన్ నన్ అని పెట్టుకుంటాం. అది ఓన్లీ ఇన్పుట్ ఎలిమెంట్స్, అంటే ఫార్మ్స్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ అనేసి, సెలెక్ట్ అనేసి, ఇలాంటి వాటిలో, అలాంటి వాటిలోనే మనకి డిఫాల్ట్ గా అవుట్ లైన్ అప్లై అయింటది. వాటికి బార్డర్ కానీ, అదే సారీ బార్డర్ కాదు, బటన్స్ కానీ, ఇన్పుట్ ఎలిమెంట్స్ కానీ డిఫాల్ట్ గా అవుట్ లైన్ అప్లై ఉంటది. ఆ అవుట్ లైన్ రిమూవ్ చేసుకోవాలంటే అవుట్ లైన్ నన్ అంటాం అంతే. ఆల్రెడీ డిఫాల్ట్ గా అప్లై అయిన బార్డర్ కానీ, అవుట్ లైన్ కానీ రిమూవ్ చేసుకోవాలంటే బార్డర్ రిమూవ్ చేసుకుంటే బార్డర్ నన్ అంటాము, అవుట్ లైన్ రిమూవ్ చేసుకుంటే అవుట్ లైన్ నన్ అంటాం. అవుట్ లైన్ అనేది అంటే అవుట్ లైన్ కి 5 పిక్సెల్ సాలిడ్ ఎల్లో ఇద్దాం. దేనికి ఇస్తున్నా నేను? స్టైల్ కే నేను ఇస్తున్నాను. సరే చూద్దాం మనకి. కలర్ వైట్, అవుట్ వైట్, అవుట్ లైన్, లైన్ కరెక్ట్. నిదానంగా అయింది. బార్డర్ అప్లై అయితే మనకి బార్డర్ కూడా ఉండాలి కదా మనకి. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్. అవుట్ లైన్ ఎప్పుడైనా సరే మనకి బార్డర్ అవుట్ సైడ్ లో మనకి డిస్ప్లే అవుతుంది మనకి.
కొద్ది ప్యాడింగ్ కూడా ఇంత మనకి చూడండి. ఎప్పుడైనా సరే మనకి అవుట్లైన్ అనేది మార్జిన్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. మనకి బార్డర్ వచ్చేసి మనకి ఓన్లీ కంటెంట్ ఏరియాలోనే మనకి బార్డర్ ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ కి అవుట్లైన్ కి మధ్య స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే, కంటెంట్ కి అవుట్లైన్ మధ్య స్పేసింగ్ కావాలంటే అవుట్లైన్ ఆఫ్సెట్ అన్నమాట. అవుట్లైన్ ఆఫ్సెట్ అవుట్లైన్ ఆఫ్సెట్ వచ్చేసి ఒక 10 పిక్సెల్. అవుట్లైన్ ఆఫ్సెట్ 10 పిక్సెల్. చూడండి మనకి ఆ బార్డర్ కి అండ్ అవుట్లైన్ మధ్య వచ్చే స్పేసింగ్ ని అవుట్లైన్ ఆఫ్సెట్ అంటారు. ఓకేనా? ఇవి ఇన్ డెప్త్ గా. సో ఇవన్నీ వచ్చేసి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వాటన్ని మీద గ్రిప్ ఉంటది. మళ్ళీ ఎక్కడైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ బార్డర్ కలర్, బార్డర్ విడ్త్, బార్డర్ స్ట్రైట్, బార్డర్ షార్ట్ అండ్ ప్రాపర్టీ అండ్ రౌండెడ్ కార్నర్స్, మార్జిన్, ప్యాడింగ్ అండ్ అవుట్లైన్ వచ్చేసి ఇక్కడ కిందికల్లా ఉంటది. అవుట్లైన్ గురించి అంత అవసరం అయితే లేదు, కానీ నేర్చుకోండి. ఇక్కడ చూడండి బార్డర్ కి అవుట్ సైడ్ లో మనకు వస్తుంది. ఇవన్నీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అవుట్లైన్ వచ్చేసి బార్డర్ అవుట్ సైడ్ లో వస్తుంది మనకి. అవుట్లైన్ స్టైల్, అవుట్లైన్ కలర్, అవుట్లైన్ విడ్త్ అండ్ అవుట్లైన్ వచ్చేసి షార్ట్ అండ్ ప్రాపర్టీ అండ్ అవుట్లైన్ వచ్చేసి ఆఫ్సెట్ అన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఓకే, క్లియరా? ఇవన్నీ ఇన్ డెప్త్ గా చూడండి రేపటి వరకు. ఏమైనా డౌట్స్ ఉంటే టుమారో క్లాస్ లో క్లారిఫై చేయండి. సో రేపు వచ్చేసి 5కి ఎవరికి ఏం ప్రాబ్లం లేదన్నారు కాబట్టి 5కి పెట్టుకుంటాను టుమారో. నేను మళ్ళీ రేపు కన్ఫర్మేషన్ ఇస్తాను ఎన్ని గంటలకి క్లాస్ అనేసి. ఎవరికి అయితే డౌట్స్ ఉన్నట్టుంది? ఎవరికైనా ఏమైనా డౌట్స్? ఏమైనా డౌట్ ఉంటాడండి? డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. దిస్ ఇస్ టుడే క్లాస్.